ఏందబ్బా వీళ్ళ హడావిడి ఇట్లా రెడీ అవుతున్నారు ఏంటి మ్యాటర్ ఏంటి ఈరోజు విశేషం అని అనుకుంటున్నారా? అవునండి, విశేషమే. ఈరోజు మా చెల్లికి తలంబ్రాలు ధాన్యం పోయడం అండ్ పసుపు దంచడం రెండూ ఈరోజే అనమాట. సో ఆ హడావిడి కోసమే ఇలా రెడీ చేస్తున్నాను. ఎట్లా ఉంది లుక్? బాగుంది కదా? చాలా బాగా సక్సెస్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళి చూపులు అండ్ ఎంగేజ్మెంట్, ఇప్పుడు ఇది చాలా బాగా సక్సెస్ చేస్తున్నారు. ఈ వీడియోని కూడా మంచి సక్సెస్ ఇస్తారని అనుకుంటున్నాను. ఎట్లా ఉంది రెడీ చేయడం? బాగుందా? జబర్దస్త్ ఉందా? థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ మా కుందనపు బొమ్మ వచ్చిందమ్మా వచ్చిందమ్మా సారీ, నేనేంటబ్బా ఇట్లా పాడుతున్నాను, సాంగ్ అక్కడ పెట్టేయచ్చు కదా అని అనుకుంటున్నారా? సాంగ్ పెడుతుంటే ప్రతిసారి కాపీరైట్ పడుతుంటే అది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి సో చాలా కష్టమవుతుందండి. సో ఒక పక్క పిల్లని రెడీ చేసి దాన్ని అట్లానే ఉంచి బయటకు వెళ్ళి పసుపు కొనడానికి వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. సో వెంటనే మాకు ముహూర్తం దగ్గర పడుతుందని సో తొందరగా అన్నీ అలా రెడీ చేసుకుంటున్నాం అనమాట. 9:30కి ఇట్లా తలంబ్రాలు ధాన్యం తెచ్చి వేస్తారు కదా, సో దానికోసం రెడీ చేస్తున్నారు. మేము వెళ్ళి వచ్చేలోపు మేము అక్కడికి అటుతో రీచ్ అయ్యామో లేదో మా చెల్లి అయితే వీడియో స్టార్ట్ చేసేసింది. అక్క నా కోసం ఎంత కష్టపడుతున్నావో అంటూ వీడియోని నా దగ్గరికి, అక్క నీ కష్టం వృధా కానివ్వనక్క, వీడియో తీస్తున్నా అని చెప్పైతే ఫుల్ ఫన్ చేసింది. నేనైతే ఇంకా వెళ్ళగానే అక్కడ మొత్తం స్టార్ట్ చేస్తున్నారు కదా, ఎట్లా చేస్తారు ఏంటి అనేది మొత్తాన్ని అయితే చూస్తున్నదైతే కొంచెంగా సిగ్గుపడుతుంది. అక్క అలా చూపించకక్క సిగ్గేస్తుంది అని అంటుంది. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది, నీలతో ఆకాశం వీయముందే వేలిది, మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చేనమ్మా, ఏడు అంగేలిస్తే ఏడు జన్మాలకి వీడదీసిందమ్మా. నా వాయిస్ విని అస్సలు భయపడొద్దే, ఏదో పాడాలనిపిస్తుంది సో పాడేస్తున్నా. అడ్జస్ట్ అయిపోండి అబ్బా, ఓకేనా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి, ఆహా సిగ్గంతా చీర చుట్టింది. చీరాలో చందమామ ఎవ్వరమ్మ, ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకెట్లో సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. కొమ్మ తరాల కొండ కోయండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. వామ్మో, ఏంటి పాటలతో మమ్మల్ని చంపేస్తున్నావు అని అనుకోకండి. ఏదో అలా సరదా, పెళ్ళి కదా, ఆ పెళ్ళి హడావిడిలో కొంచెం సాంగ్స్ పాడాలనిపించి సో అలా పాడుతున్నా అనమాట. ఇలా మా చెల్లికి అందరూ పసుపు రాస్తుంటే కొంచెం నేను కూడా అలా పెద్ద ముత్తైదువులా తనకి రాస్తున్నాను అనమాట. నాకు కూడా రాద్దాం అనేసి చుట్టుముట్టడానికి ట్రై చేశారు. మెల్లిక అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాను అనమాట. నేను సాంగ్స్ పాడుతూ ఎడిట్ చేస్తుంటే పక్క నుంచి మా చెల్లి మా ఆయన కోసం ఒక సాంగ్ డెడికేట్ చేయక్క అంటూ చెప్పిందనమాట. సో మరిది గారు, ఈ సాంగ్ మీకోసమే, తనే పాడమని చెప్పింది. ఈ వీడియో కనుక మీరు చూస్తే వెంటనే రెస్పాండ్ అవ్వండి. ఒట్టేసి చెబుతున్నా కడదాకా నడిచేంతోడే నేనున్నా, ఏడడుగుల పైన నా ఏడేడు లోకాలైనా దాటనా, వధువై ఎదురొస్తున్న వరమాలే ఎదపైన వాలే, ముహూర్తాన వరసయ్యే వలపంత చదివిస్తా వరకట్నంగా, సరేనా?
తలంబ్రాల ధాన్యం కంప్లీట్ అయింది. పసుపు దంచడం టైం అయిందని స్టార్ట్ చేశారనమాట. మా చెల్లి కళ్ళు మూసుకున్న ప్రతిసారి దేవుడిని ఎంత లిస్ట్లో కోరికలు అడుగుతుందో తెలియట్లేదు. అది కళ్ళు మూసిన ప్రతిసారి కొంచెం తెరే బాబు చాలా టైం అవుతుంది అని చెప్పి మరి దానికి కదుపుతుంటే కదులుతుంది. ఆ దేవుడిని మరి ఏం వరాలు కోరేస్తుందో ఏమో. బంగారం లాంటి మొగుడినే ఇచ్చాడు, ఇంకేం కోరుకుంటుందో ఏమో మరి. హాయ్ ఆల్, మీ అందరికీ గుర్తుంది కదా మే 10th మా చెల్లి మ్యారేజ్ అని. సో మీ అందరూ ఆహ్వానితులే, వచ్చి మీ బ్లెస్సింగ్స్ మా చెల్లికి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ ఇంకో మాట, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం, నన్ను సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ ఫాలో గైస్. ఇలాగే మా చెల్లి పెళ్లి వీడియోతో కూడా మీ ముందుకు మళ్ళీ వస్తాను. ఓకేనా? బై బై గైస్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.